ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో టెల్ మీ 5-10 బ్యాడ్ హ్యాబిట్స్ దట్ పీపుల్ హ్యావ్ విచ్ చలామణి అయిపోతూ అంటే ఇది ఇంతేలే చాలులే ఆ మాత్రం ఉండదా. ఇప్పుడు నేనున్నాను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్గా. ఈవినింగ్ అది నా హక్కు అనుకుంటాను, నా జన్మ హక్కు అనుకుంటాను. ఏంటి చక్కగా కూర్చుని ఒక మంచిగా టీవీ ముందు కూర్చుని తినడము, లేకపోతే అది అలా చాలామంది ఉంటారు. నేను కష్టపడ్డాను రోజంతా. ఈవినింగ్ ఇట్స్ మై టైమ్ టు రిలాక్స్. ఐ డోంట్ మైండ్ బీయింగ్ అ కౌచ్ పొటాటో. ఒక చిప్స్ ప్యాకెట్ తింటే ఏమైపోతుందిలే, ఇలాగే మొదలవుతాయి అన్ని ఇంటెలిజెన్సెస్. సో మీరు చెప్పండి, మీ దృష్టిలో ఎక్కువ డీవియేషన్స్ ఎక్కడ చూస్తున్నారు మీరు? కాఫీ మేడం ఒకటి. కాఫీ బాగా చాలామంది పేషెంట్స్ చెప్తారు కాఫీ తీసుకుంటున్నారు అండ్ 6 కాఫీస్ ఈజ్ ఈక్వల్ టు 1 సిగరెట్ అబ్బో. కప్స్. సో అది ఈక్వల్ అని చెప్పిన తర్వాత రియలైజ్ అయితే అవునా నేను ఉదయం లేగానే నాకు కాఫీయో టీయో పడాల్సిందే, లేకపోతే ఏది జరగదు అని. బట్ ఆఫ్టర్ ఇంటర్వెన్షన్ దాన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది మన స్లీప్ సైకిల్ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది, అది ఎలా స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది, బాడీలో మెటబాలిజం ఎలా చేంజ్ చేస్తుంది, అథెరోస్క్లెరోసిస్కి ఎలా వర్సన్ చేస్తుంది, అన్నీ చూపించి విత్ ఎవిడెన్స్ చూపించిన తర్వాత ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ స్లోలీ షిఫ్టింగ్ టు గ్రీన్ టీ. కానీ 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ బాడీలో ఎంతో మంచి చేస్తుందనే స్టడీస్ కూడా వస్తున్నాయి. సో మీరు ఎలా, వాట్ డూ యూ ఫాలో యాక్చువల్లీ? సో నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ హూ ఈజ్ సిక్ విల్ నీడ్ అ ఫిజిషియన్. అంటే ఎవరికైతే డిజీజ్ ఉందో, వాళ్ళ మెటబాలిజంలో అబ్నార్మాలిటీ ఉందో, వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందో, హార్ట్ డిజీజ్ కానీ ఇలా వచ్చి మన దగ్గరకు వచ్చే వాళ్ళే డిజీజ్డ్ పేషెంట్స్. వీళ్ళకి కావాల్సింది అయితే స్టాప్ చేయడమే మేడం. కాబట్టి అలా స్టాప్ చేసి రివర్స్ చేయడం వల్ల, కొన్ని ఎలిమినేట్ చేయడం వల్ల, కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళ వైటల్స్ అన్నీ కూడా మారిపోయాయి అంట. 100%. ఒబేసిటీ చాలా పెద్ద రీజన్ అండి. అంటే ఈ మధ్య ఎక్కువ తినకపోయినా ఎలా అయిపోయిందంటే, నిన్న నేను ఒక తెలుగు సినిమా చూస్తున్నాను. అందులో ఒక చాలా పిసినారి 7 మజ్జిగ చుక్కలు, ఒక పట్టెడు అన్నం, ఏంటి ఒక ఇది అని చెప్పాడు, 2 ఉల్లిపాయ ముక్కలని. అది లంచ్ చూపిస్తూ ఒక హ్యూమరస్ సిచ్యువేషన్లో చూపించారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే వాళ్ళు ఆ పట్టెడు అన్నం మన మెజర్ అయిపోయింది. ఇదివరకు ఒక ఇంత అన్నం పెట్టుకుని తినేవాళ్ళు, ఇప్పుడు ఇంత అన్నం పెట్టుకోగానే ఆ క్యాలరీస్, స్టార్చ్, కార్బ్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఎందుకండి అలా మారిపోయాం మనం? అండ్ యాక్చువల్గా దట్ ఈస్ అ రైట్ వే ఆఫ్ ఈటింగ్. మన పూర్వీకులు తిన్నింది కానీ, అంటే వాళ్ళు ప్రాపగేట్ చేసిన హోల్ వాట్ వీ కాల్ దిస్ యాజ్ myhealthymmealplate.com అని కొడితే మనకి ఎవరికైనా చూపిస్తామండి. కరెక్ట్గా ఒక రౌండ్ ప్లేట్ని హాఫ్గా డివైడ్ చేసేస్తాం. 1/2లో ఇప్పుడు రైట్ నౌ నా ఎవ్రీ ప్రిస్క్రిప్షన్లో నేను మీల్ వాళ్ళకి ఇది గీసి నేను ఖచ్చితంగా పంపిస్తాను. మీరు తినే ప్లేట్ ఈ విధంగా ఉందా చెక్ చేసుకోండి అని ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఆ ప్లేట్ ఏంటంటే రౌండ్ ప్లేట్లో 1/2లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ది అదర్ హాఫ్లో 1/4 షుడ్ బి ప్రోటీన్, 1/4 గ్రెయిన్స్. సో ఎవరెవరి కల్చరల్ ప్రిఫరెన్స్ బట్టి, అంటే మన ఏ స్టేట్ నుంచి వచ్చామో దాన్ని బట్టి, తర్వాత లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అంటే మీరు ఏమంటారు, ఇప్పుడు నేను ఇదేంటి కూరగాయలు ఇలా పచ్చిగా ఉడకబెట్టుకొని తినాలా, ఇట్లే తినాలా, గడ్డి తినమంటారా, ఆకులు తినమంటారా, అల్గమలు ఇలాంటి ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ వేస్తున్నారు. సో కుక్డ్ వెజిటబుల్సే తినొచ్చు, కానీ పోర్షన్ అనేది ఇంపార్టెంట్. నేను ఈరోజు 2 దోశలు తిన్నాను, ఇంత చట్నీ తిన్నాను అని చెప్తారు. నేను అడిగింది ఏంటంటే మీరు కూరగాయలు ఏం తినలేదా, మీరు ఈరోజు ఏం ఫ్రూట్ తినలేదా బ్రేక్ఫాస్ట్ మీల్లో అని అంటే లేదు. సో యూ హ్యావెంట్ ఫినిష్డ్ యువర్ మీల్. మీరు ప్లేట్ అది ఇన్కంప్లీట్గా ఉంది. సో వెన్ యూఆర్ ఏబుల్ టు కంప్లీట్, అది మీకు కరెక్ట్ న్యూట్రిషన్ ఇస్తుంది. సో దట్ పీపుల్ ఆర్ ల్యాకింగ్ అండ్ దట్ అవేర్నెస్ ఆల్సో వీ నీడ్ టు ఇంక్రీజ్.